అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ వారికి, మరి ముఖ్యంగా కొంతమంది యువకులు దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఈ శాంతి ర్యాలీని ఆలోచన చేసిన యువకులందరికీ, వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఎందుకు మనం ఈ రోడ్ల మీద ఉంచవలసిన పరిస్థితి వచ్చిందో. ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి చిహ్నంగా, ఆయన అనుమానాస్పదమైనటువంటి మృతికి సందర్భంగా మనమందరం ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ నా మాటలు వినపడుతున్న ప్రతి ఒక్కరికి మేము చెప్తుంది ఏమిటంటే, మేము భారతీయులము, భారతదేశము మా దేశము. ఈ భారతదేశము బాగుపడటం కోసము క్రైస్తవులుగా ప్రాణాలు ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. రక్షించడానికి కాదు, ఎవరిని నొప్పించడానికి కాదు. ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశం యొక్క క్షేమము, అభివృద్ధి కూడా మా యొక్క బాధ్యతగా తీసుకొని మేము రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇతరుల మాదిరిగా అన్యాయం జరిగింది.